హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం నామని సుజనాదేవి గారు రచించిన మనసా మనసా అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఏడుపు తన్నుకొస్తోంది రవళికి. చచా, పాడు జీవితం. పొద్దున్న హడావిడిగా కూరగాయలు తరుగుతూ కోసుకున్న వేలు విపరీతంగా నొప్పి పెడుతోంది. అలాగే సింకు నిండా ఉన్న గిన్నెలన్నీ తోమేసరికి నొప్పి పెరిగిపోయింది. ఇంకా ఉతకాల్సిన బట్టలన్నీ అలాగే ఉన్నాయి. భర్తకు అన్నం పెడుతూ కోసుకుపోయిన వేలును ఊదుకుంటుంటే కనీసం అయ్యో కోసుకుపోయిందా, మరి పని అంతా ఎలా చేస్తావు అని ఒక్క సానుభూతి మాట కూడా అనలేదు సరికదా. దేనికైనా తొందరే, కాసింత చూసి నెమ్మదిగా పని చేయవు కదా, ఆ ఆయింట్మెంట్ రాసుకో అంటూ శుభ్రంగా తిని వెళ్లిపోయాడు. ఇదే పెళ్ళైన కొత్తలో ఒకసారిలా కోసుకుంటే అయ్యో అంటూ వెంటనే వేలు నోట్లో పెట్టుకుని తీసి ఇప్పుడు బాధ తగ్గింది కదూ అంటూ వేలిపై మురిపెంగా ముద్దిచ్చేవారు. అప్పుడు పులకరించిన మనసుకు అసలు ఆ బాధ ఎట్టిపోయిందో తెలిసేది కాదు. తొందర అంటే తొందరగా చేయకపోతే 8 గంటలకే పిల్లలు స్కూల్కి ఎలా వెళతారు? ఎంత పొద్దుట లేచినా ఏ లాభం? ఏదో రకంగా చివరకు హడావిడి అవుతుంది. పైగా రాత్రి 11 గంటలైపోయినా పడుకొనివ్వరు. తనకే తెల్లవారి తీరిగ్గా లేస్తారు. తనలా లేస్తే పనులన్నీ ఎవరు చేయాలి? కనీసం సానుభూతి చూపించడం చేతకాదు గాని ఏదో పెద్ద చేసి పెడుతున్నట్లు విసుక్కోవడం ఒకటి. తానేమైనా కావాలని కోసుకుంటుందా? కనీసం ఒక్క మాట ప్రేమగా అయ్యో ఎలా కష్టపడుతున్నావు అను. చూడు, అంట్లు తోమి తోమి లేత తమలపాకుల్లాంటి నీ అరచేతులు ఎంత మోటుగా తయారవుతున్నాయో అనో ఒక్క ఓదార్పు మాట ప్రేమగా అంటే వద్దన్నా ఇంటెడు చాకరీ చేయదు. అయినా ఇప్పుడు మాత్రం చేయక చస్తుందా? పెళ్లికి ముందు ఎంగేజ్మెంట్ అయ్యాక ఒకసారి గుడికి రమ్మని తనని తీసుకెళ్తూ దారిలో కాలికి ముళ్ళుగుచ్చుకుంటే అబ్బా అని తను అనగానే హడావిడిగా వచ్చి క్రింద కూర్చొని కాలి ముళ్ళు తీసి ఎవరూ లేరు కదా అని ఎత్తుకొని, ఇంత నొప్పి కదా ఎలా నడుస్తావు, ఇలా ఎత్తుకొని తీసుకెళ్తానంటే ఏమాత్రం దానికేనా అంటూ తన సిగ్గు మొగ్గలయ్యేలా ఎలా ముడుచుకుపోయింది. ఇప్పుడా ప్రేమంతా ఎక్కడికి పోయింది? అవునులే, ఇప్పుడు 2 బిడ్డల తల్లిని కదా, ఇంకా ఎందుకుంటుంది? కాలేజీ లైఫ్లో కూడా తన అందాన్ని చూసి ఎంతమంది తనకు దాసోహం అవ్వలేదు. కాని తానే అందర్నీ తిరస్కరించి పదిలంగా దాచుకున్న అందాన్నంతా భద్రంగా ఆయనకు అర్పించుకుంది. తనపై ఎంతమంది కవితలు అల్లలేదు. కాని ఈయన మాత్రం అదేమిటో ఆరాధిస్తూ చూస్తాడు. తాను అతనిపై కవిత్వం రాసినా చూసి సంతోషిస్తాడు. కాని ఒక్క మాట కూడా తన అందం గురించి పొగడ్డు. తను అడిగితే ఈ అందమంతా నా సొంతమే కదా, నా అందాన్ని నేనెలా పొగుడుతాను అంటారు. కనీసం బయటికెక్కడికైనా వెళ్ళినా చేతిలో చెయ్యి వేసుకుని చెట్టాపట్టాలేసుకుని నడుస్తూ సరదాగా ఉండాలనిపిస్తుంది తనకు. కాని ఆయన గంభీరంగా ఉంటాడు. పిల్లల దృష్టిని ఆకర్షిస్తుంది, బావుండదు అంటారు. బెడ్రూంలో తన అల్లరి చూసి విస్తుపోయి బయట అలా అంటి ముట్టనట్లు ఉంటారే అని అడిగితే మనం భార్యాభర్తలం, మన మధ్య ఆ బంధం ఉందని అందరికీ తెలుసు, పైకి కనపడేలా 10గురికి చాటుకోవటం ఎందుకు, అందర్నీ ఆకర్షించడం ఎందుకు అంటారు. వెధవ బతుకు, పొద్దుట్నుంచి మధ్యాహ్నం వరకు చాకరీకే సరిపోతుంది, ఏది చేయకపోయినా గడవదు. మధ్యాహ్నం భోజనం చేశాక పిల్లలు రిపేర్ చేయాల్సిన బట్టలు కుట్టడము, తన జాకెట్లు కుట్టడము, బియ్యం చేయడము, ఏదో పని చేసేసరికి సాయం సంధ్య ఆదరాబాదరాగా ఏదో కంపులంటుకుపోతున్నట్లు రావడం, సాయంత్రం పనులన్నీ చేసేసరికి ఆయన పిల్లలు రావడం, హోంవర్క్లు, వంట, భోజనం, తోముకోవటం, నిద్ర వరుసగా రొటీన్గా జరిగిపోతున్నాయి. లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం అంటూ వస్తున్న తనకిష్టమైన పాటను ఎక్కడ లేచింది అంటూ టప్పీమని ఆపేసింది కోపంగా మండిపడుతున్న వేలుని ఊదుకుంటూ. అలా ఆలోచిస్తూ కూర్చుంటే అక్కడ విడిచిన బట్టలు అలానే ఉంటాయి. తెల్లవారితే శుక్రవారం, ఇంకా ఎక్కువ పని అనుకుంటూ ఎలాగోలా బట్టలన్నీ పిండి ఆరేయటానికి డాబాపైకి వెళ్ళింది. ఆరేస్తూ యథాలాపంగా వీధులకు చూసిన ఆమెకు ఎదురింటి ముందు సామాను దించుతూ కనబడ్డాడు అతను. అంటే ఖాళీగా ఉన్న ఎదురింట్లోకి కొత్తగా వస్తున్నారన్నమాట అనుకుంటూ కుతూహలంగా పిట్టగోడను ఆనుకుని చూసింది. కొన్నే సామాన్లున్నాయి. ఒక్కడే ఉన్నట్లుంది. మేలిమి బంగారం లాంటి శరీర ఛాయ, నుదుటిపై పడే జుట్టు, నిటారుగా ఉన్న ముక్కు, సన్నని మీసకట్టుతో సినీ హీరోలా ఉన్నాడు. డబ్బులిచ్చి వ్యాన్ని పంపించేస్తూ తిరిగిన అతని దృష్టి తననే చేస్తున్న రవళిపై పడింది. ఆమె అందానికి ముగ్ధుడైనట్లు ఎదురింటి మేడపైకి చూస్తూ అలాగే నిలబడిపోయాడు. చటుక్కున వెనదిరిగి వచ్చేసింది రవళ. ఛ,
తను మరీ అలా చూస్తూ నిలబడిందేమిటి? ఏమనుకొనుంటారు? అయినా అనుకోవడానికి ఏముంది, పెళ్ళి అయినట్లు లేదు. అయినా తనకెందుకు అనుకుంటూ టీవీ కవర్పై చేసిన ఎంబ్రాయిడరీ ఇంకా సగం మిగిలిపోవడంతో పూర్తి చేయడానికి కూర్చుంది. ఒక అరగంట కాగానే కాలింగ్ బెల్ మోగటంతో ఇప్పుడెవరే ఉంటారబ్బా అనుకుంటూ తలుపు తెరిచింది. ఎదురింట్లోకి సామాన్లు దించుతూ కనిపించిన తను. తలుపు తీసిన రవలిని అలానే చూస్తూ నిలబడ్డాడు. చంద్రబింబం లాంటి మోముపై గాలికి అల్లనల్లగా కదులుతున్న నల్లటి తుమ్మమొద్దులాంటి ముంగురులు ముసురుకొనగా తీర్చిదిద్దినట్లున్న కనుబొమ్మల నడుమ ఎర్రటి సింధూరం మెరుస్తుండగా పల్చటి లేత గులాబీ రేకుల్లాంటి పెదాలు, చలమలో అటు ఇటు తిరుగుతున్న మీనాల్లాంటి కళ్లతో దివి నుండి భూమికి దిగి వచ్చిన అప్సరసలా ఉందామే. కన్నార్పుకుండా చూస్తున్న అతన్ని చూడగానే ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఏం కావాలన్నట్లుగా గొంతు సవరించడంతో ఈ లోకంలోకొచ్చినట్లు, ఓ సారీ, నా పేరు ఆనంద్. నేను మీ ఎదురింట్లోకి ఇవాళే వచ్చాను. మరేమో ఇవాల్టికి ఈ జగ్లో మంచినీళ్ళు ఇస్తారా అన్నాడు మాటలు కూడబలుక్కుంటున్నట్లు. అతని కళ్లల్లో ఏదో ఆరాధనాభావం. జగ్తో ఏం సరిపోతాయి అంటూ చిన్న బిందె నిండా నీళ్ళిచ్చింది రవలి. థ్యాంక్ యూ అని, యు ఆర్ బ్యూటిఫుల్. సారీ, ఇలా అన్నానని మరోలా అనుకోకండి. అందం ఎక్కడ కనిపించినా మెచ్చుకోవడం నాకు అలవాటు అంటూ వెళ్ళిపోయాడు. ఏంటతను అసలు ఎప్పుడు ఆడదాన్ని చూడనట్లు ఇలా చూస్తాడే? అయినా అతను అలా బ్యూటిఫుల్ అంటే చెడామడ తిట్టేక అతను మౌనంగా ఉందెందుకని? అయినా అతను మాత్రం ఏమన్నాడు? అందాన్ని మెచ్చుకున్నాడు. ఏదైనా అందంగా ఉంటే అలా అనడంలో తప్పేం లేదు కదా. అయినా తన అందానికి కాలేజీలో ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయి, ఎన్ని ప్రేమలేఖలు అందుకుంది. కాని పెళ్ళయ్యాక తన భర్త ఒక్కసారైనా అలా మెచ్చుకున్నాడా? లేదే. మర్నాడు శుక్రవారం కావటంతో తలంటూ స్నానం చేసి పిల్లల్ని, శ్రీవారిని అందర్నీ సాగనంపాక రణరంగంలో ఉన్న ఇంటిని ఒక కొలిక్కి తీసుకొచ్చేసరికి బాగా అలసిపోయింది రవలి. మరోసారి ముఖం కడుక్కొని ఫ్రెష్గా తయారై జుట్టు ఆరడానికి జారుముడి విప్పి ఫ్యాన్ కింద కూర్చుంది రవలి. చల్లటి గాలికి ఒక క్షణం అలా కూర్చుందా లేదో కాలింగ్ బెల్ మ్రోగటంతో వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా మళ్లీ అతనే, ఆనంద్. నమస్తే అంటూ ముందు రోజు పట్టుకెళ్లిన చిన్న బిందె తీసుకొచ్చాడు. ఇచ్చేసి వెళ్ళిపోతాడేమోననుకొని చెయ్యి ముందుకు చాస్తుంటే, అదేంటి లోనికి రానివరా ఏమిటి అన్నాడు చొరవగా. పక్కకు తప్పుకొని లోనుకొచ్చింది రమ్మన్నట్లుగా. కుర్చీ జరిపింది కూర్చోమన్నట్లుగా. శుక్రవారం ఏమైనా మౌనవ్రతంగాని పాటిస్తారా అన్నాడు కూర్చుంటూ. ఆ అని ఆహాహా అంటూ అతని ప్రశ్న అర్థమైనట్లు నవ్వింది. కన్నార్పకుండా చూస్తూ, మీ ఇంట్లో ఎన్ని వేల ముత్యాలున్నాయండి అన్నాడు తదేకంగా చూస్తూ. ముత్యాలు వేలా? అబ్బే ఎక్కడవండి అంది అసందర్భపు ప్రశ్నకు తొట్రపడుతూ. అంటే మీరెప్పుడు నవ్వరా? అప్పుడు అర్థమైంది రవలికి. పెద్దగా నవ్వేస్తూ, మీరు భలే తమాషాగా మాట్లాడతారండి అంది ఒకంత పొంగిపోతూ. ఇలా తర్వాత కూడా రోజు తను వచ్చేవాడు. అతను వస్తే గంటల నిమిషాల్లో గడిచిపోయేవి. మధ్యాహ్నం కాగానే కళ్ళు అతని కొరకు ఎదురు చూసేవి. బహుశా మనసులో ఏమూలో అతని మాటలు వినాలనే ఆకాంక్ష ఉండటం, అవి తన అహాన్ని సంతృప్తి పరచడం వల్లేమో. ఒక్కోసారి ఛ ఏంటి రోజు అతను రావటం, ఎవరైనా ఏమనుకుంటారు? అయినా బిజినెస్ అంటాడు, మరి 12 నుండి ఏముండదా? ఎప్పుడైనా ఈ విషయం అడిగితే మీకోసం త్యాగం చేస్తున్నాను అంటాడు. ఆ మాటలు ఒక్కోసారి భయం పుట్టించేవి. ఎక్కడైనా హద్దు మీరుతున్నానా అని అనిపించేవి. కాని అంతలోనే తనేం తప్పు చేయట్లేదు, ఎందుకు భయపడాలి అనుకునేది. దానికి తోడు వాక్చాతుర్యంతో అతను మాట్లాడే మాటలు కూడా అలానే ఉండేవి. 1-2 సార్లు మాటల మధ్య అతని టాపిక్ వచ్చినప్పుడు భర్తతో కూడా చెప్పేది. కాని అతను 2-3 సార్లు చెప్పాక, రవళి, అతి వినయం దూర్త లక్షణం అన్నట్లున్న వారి ప్రవర్తన, పసిగట్టగల నేర్పు, వివేకవంతురాలైన నీకున్నాయని నాకు తెలుసు. మన గురించి మరొకరు చులకనగా మాట్లాడేందుకు తావివ్వకుండా మన ప్రవర్తన ఉండాలన్న విషయం నీకు తెలియదని నేను అనుకోను అంటూ కట్ చేశాడు. నిజంగా ఎంత పెద్ద భావాన్ని 2 మాటల్లో వ్యక్తీకరించాడు అనిపించింది. భర్త విశాల హృదయానికి మనస్సులోనే జోహార్లర్పించింది. అలా అన్నాక 1-2 రోజులు ముభావంగా ఆనంద్ వస్తే సరిగ్గా మాట్లాడలేకపోయింది. అప్పుడతను, మీరు ఈ మధ్య ఫ్రీగా ఉండట్లేదు, నాకు అన్నం కూడా సహించడం లేదు. ఎన్నో భావాలు ప్రతిఫలించే మీ విశాల కలువ కన్నులు నిస్సారంగా ఉండటం నేను చూడలేను రవలి అన్నాడు. దానితో మళ్లీ మామూలుగా మాట్లాడేది. ఒకరోజు అలాగే మాట్లాడుతూ చటుక్కుని ఆమె చెయ్యి అందుకుని ముద్దు పెట్టి ఆమె చేతిలో ఒక చీటీ పెట్టి వెళ్ళిపోయాడు. ఇదంతా క్షణంలో జరగటంతో నోట మాట రాక
నిర్ఘాంతపోయి చూస్తుంది రవళి. వెక్కిరిస్తూ కనబడిన చేతిలోని ఉత్తరాన్ని వణుకుతున్న చేతులతో తెరిచింది. ప్రియమైన దేవతకి, నీలాంటి మహోన్నత అందాలు రాసి ఇలా వంటింట కుందేలుగా మగ్గిపోవాల్సిందేనా? మచ్చలేని చంద్రబింబం లాంటి నీ మోము, నల్లటి తుమ్మమొద్దుల్లా పిరుదులను దాటి నీ కురులు, అసలు తలుపున మెరిసే తటిల్లత లాంటి నీ శరీరమంతా ఇలా అందరి సేవలకు హూణమైపోవలసిందేనా? ఈ దారుణం నేను చూడలేను. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. నువ్వు లేక నేను ఉండలేను. రేపు మళ్ళీ ఇదే సమయానికి వస్తాను. ఇట్లు నీ పాదసేవకుడు ఆనంద్. ఉత్తరం చదవగానే ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో ఉన్న ఒళ్లంతా చెమటలు పట్టి కాళ్ళు చేతులు ఆడక అలాగే కూర్చుండిపోయింది. అసలు తనకేమైంది? ఎన్ని రోజులు అతని మాటల మాయాజాలంలో పడిపోయి కేవలం ఆడామగా మాట్లాడుకుంటే ఏదో ఉందనుకోవాలా అనుకుంటూ స్నేహం అని పేరు పెట్టుకుంది. కాని ఇప్పుడేమైంది? ఆడమగా స్నేహంగా ఉండలేరా? తప్పకది ప్రేమగా మారాలా? దానికే తను నాగరికత అని పేరు పెట్టి తన భర్తకు ఈ సంస్కృతి తెలియదు అనుకుందా? ఛ! అసలు అతను చొరవగా తన గురించి పొగిడినప్పుడే ఖండిస్తే ఇంత దూరం వచ్చేదా? కనీసం చెయ్యిని తాకినప్పుడైనా అలాగే ఒక్క చెంపదెబ్బ ఇచ్చి ఉంటే ఇంత ధైర్యం చేసేవాడా? అసలు తను కొంచెం ఫ్రీగా మాట్లాడితే ఏమనుకున్నాడు? అయినా తనదే తప్పు. పొగడగానే పొంగిపోయి అతి చొరవకు చనువిచ్చింది. చిచి, ఈ చొరవను తను ఏమీ మాట్లాడకపోవడాన్ని అలుసుగా తీసుకుని అవకాశం తీసుకున్నాడతను అనుకుంది రవళి. ఈ రోజంతా మనసులో లేదు. భర్తకు చెప్పాలా వద్దా అనుకుంటూ ఆ రోజంతా అన్యమనస్కంగా గడిపింది. ఆ రాత్రి ఎందుకలా ఉన్నావని ఆప్యాయంగా అడిగిన భర్తతో చెప్పే ధైర్యం లేక ఒంట్లో బాలేదండి. తెల్లవారే వచ్చిన ఆనంద్ని గుమ్మంలోని నిలబెట్టి చెడామెడా దులిపి దడాలను తలుపేసుకుంది. అప్పుడు గాని ఆమె మనసు శాంతించలేదు. పొగడగానే ఐసైపోయే తనలాంటి మనస్తత్వం ఆడవాళ్లలో ఎప్పుడు పోతుందోననుకుంటూ బహుశా ఆ పొగడ్త ఏ మూలో ఆడవారి ఆహారం చల్లార్చుతుండడం వలనేమో అనుకుంది. అయినా తన చాకరీ గాని సేవ గాని ఎవరికి చేస్తోంది? తన భర్త తన పిల్లలకేగా. అది అతనన్నట్లు చాకరీ గాని సేవ గాని ఎలా అవుతుంది? ప్రేమగా చేసే బాధ్యత ఇష్టం అవుతుంది గాని అది తానెప్పుడైనా కష్టంగా భావించిందా? అంటే మాటల జిమ్ముక్కులతో తనను ఎంతగా తిప్పుకున్నాడు అతని వైపు. అమ్మో, ఇంకా కొన్ని రోజులు అదే మాటల మాయలో ఉంటే ఇంకేమైనా ఉందా? ఈ ఆలోచనలతో మనసంతా గందరగోళంగా ఉండటంతో ఆ రాత్రి భర్తతో జరిగిందంతా చెప్పి క్షమాపణ అడిగితేగానే మనసుకు ప్రశాంతత రాలేదు రవళికి. పిచ్చిదానా, లోకం పోకడ తెలియదు నీకు. అయినా ఇందులో నీ తప్పేముంది? అది ఓ పీడకలనుకో. నేను ఆఫీస్ వర్క్ హడావిడిలో ఒకవేళ నీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఎందుకలా ప్రవర్తిస్తాను? నీపై నాకున్న భద్రతాభావం, నీవు నాదానివేనన్న నమ్మకంతోనే కదా. మనసులు గాని మనుషులు గాని పూర్తి దగ్గర కాలేనప్పుడు ఎదుటివాళ్లు ఏమనుకుంటారోనన్న భయం వల్ల సున్నితంగా ప్రవర్తిస్తారు. కానీ ఎప్పుడైతే ఎదుటివారు దగ్గరే పూర్తిగా కలిసి ఇద్దరం ఒకటే అన్న స్టేజీ వస్తుందో అప్పుడు అంతటా విసిగిన మనసు చిరాకు ప్రదర్శించడానికే ఎవరూ దొరకక నా అనే వాళ్లపైన ప్రదర్శించి సాంత్వన పొందుతుంది. అదే నువ్వు పరాయిదానివైతే నిన్ను ఏమైనా మాట అనగలనా? అన్నా నువ్వు పడతావా? నువ్వు నాదానివే అనే భావనే నాకంతులేని బలాన్నిచ్చి నీ సమక్షంలో మనసులోని చిరాకంతా బయటపడి మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది. నువ్వలా నాపై చిరాకు పడితే నేనెప్పుడైనా ఏమైనా అన్నానా? మౌనంగా ఉన్నాను. ఎందుకంటే మనసుపై ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా అది దగ్గర వాళ్ళ దగ్గరే బయటపడుతుంది. ఇంకా ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకు, బీ హ్యాపీ అంటూ ఆమె మనసుని చదివినట్లు అతను మాట్లాడుతుంటే అతని విశాల హృదయానికి పొంగిపోతూ అది తన స్వంతమైనందుకు ప్రశాంతమైన మనసుతో అతని గుండెల్లో ఒదిగిపోయింది రవళి తృప్తిగా. మరో 2 రోజులకు అతని ఇల్లు ఖాళీ చేశాడని వింది రవళి. తర్వాత 4 రోజులకు పేపర్లో ఫోటోలతో సహా అతని గురించి వేశారు. పేర్లు మార్చుకొని వాక్చాతుర్యంతో అమాయకపు అందమైన అమ్మాయిలను ఆకర్షించి దుబాయ్ షేకులకు అమ్మేస్తాడని, ఇలా ఎవరినో చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడని రాశారు. భర్త చూపగా అది చూసిన రవళికి తనెంత పెద్ద గండం నుండి బయటపడిందో తెలిసింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.